గత 2 రోజులుగా ఆర్టీపీపీలో ఏదైతే ఫ్లై యాష్కి సంబంధించినటువంటి వివాదం కాకరేపుతుందో, బూడిద చిచ్చు కాకరేపుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న ఎస్పీకి లేఖ రాసిన తర్వాత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరిక చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు పోలీసులు ఏదైతే సుగమంచిపల్లె అంటే కొండాపురం మీదుగా ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా సుగమంచిపల్లెలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. అదేవిధంగా ఆర్టీపీ వద్ద అటు పెద్ద ఎత్తున దాదాపు 600 మంది పోలీసులతో ఇక్కడ ప్రహార కాస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఫ్లై యాష్ వివాదం చిలికి గాలివానగా మారి ఒక్కసారిగా ఉద్రితకు దారితీసినటువంటి నేపథ్యంలో కూడా అటు వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇరువురిని సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఒక్కసారిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇరువురితో కూడా ఏదైతే జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలతో ఫోన్లో సంభాషిస్తున్నారు. ఏదైతే ఫ్లై యాష్ వివాదానికి తెరదించాలి, లేకపోతే ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా రకంగా ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు లేకపోలేనటువంటి భావనతో ఆయన ఇప్పటికే ఇరువురితో చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు కూడా ఇప్పటి వరకు కొలిక్కి రాని పరిస్థితి. ఏదైతే ఫ్లై యాష్కు సంబంధించి గతంలో టెండర్లు నిర్వహించిన నేపథ్యంలో దాదాపు ఇక్కడ ఫ్లై యాష్ తరలించేందుకు ఏదైతే టెండర్లు దక్కించుకున్నటువంటి దినేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తి ఇక్కడ ఫ్లై యాష్ను తరలిస్తున్నారు. అయితే అదేవిధంగా యాష్ అంటే ఇది ఉచితంగా ఇక్కడ నుంచి సరఫరా చేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు యాష్ పొడిని ఇక్కడ నుంచి ఏదైతే సిమెంట్ కర్మాగారాలకు తరలిస్తారు. ఫ్లై యాష్ అదేవిధంగా యాష్ అంటే రెండు కూడా బూడిదే. అయితే అది వేస్ట్ బూడిద అంటే ఫ్లై యాష్లో 2 లోడుల యాష్ పొడిని మిక్సింగ్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఫ్లై యాష్ వివాదం చిలికి గాలివానగా మారడం, అదేవిధంగా ఈ ఏదైతే వాటాలు గతంలో స్థానికంగా ఉన్న వారికే ఇక్కడ ప్రాధాన్యత ఉండేది. అయితే కాలక్రమేణా వీటికి టెండర్లు నిర్వహించడంతో కూడా ఈ వివాదానికి దారితీసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఫ్లై యాష్ వ్యవహారంలో టెండర్లు దక్కించుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఆ టెండర్లు దక్కించుకున్నప్పుడు కూడా దాంట్లో స్థానికంగా తమకు 40% వాటా ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా తమకు 50% వాటా ఇవ్వాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి 50% వాటా ఇచ్చేందుకు అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా వీరి మధ్య ఏదైతే వివాదం చిలికి గాలివానగా మారి తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ క్రమంలో ఏదైతే ఫ్లై యాష్ వివాదానికి తెరదించాలి, అదేవిధంగా శాంతి భద్రతల సమస్యగా మారినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు తాడిపత్రిలో కావచ్చు, అదేవిధంగా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోయినటువంటి భావనతో ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా నేరుగా రంగంలోకి దిగి ఆయనే ప్రత్యేకించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ఉత్కంఠ పరిస్థితులే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న లేఖ రాసినటువంటి నేపథ్యంలో కూడా తాను ఈరోజు వాహనాలు పంపిస్తాను, వాహనాలకు గిన లోడింగ్కు అనుమతించకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఎవరికీ భయపడే ప్రసక్తే లేనటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ కూడా ఎస్పీకి రాసిన లేఖలో ఒక రకంగా స్పష్టం చేశారు. అయితే ఆ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు పోలీసులు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు ఆర్టీపీ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాన్ని మోహరింపజేశారు. అదేవిధంగా సుగమంచిపల్లె కావచ్చు, ఇతరత్ర ఏదైతే తాడిపత్రి సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరింపజేశారు. అయితే ఈ వ్యవహారంలో అటు మంత్రి గొట్టిపాటి రవి ఇప్పటికే ఏదైతే ఇరు వర్గాలు ఏదైతే అటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డిల మధ్య సయోధ్య గురించే ప్రయత్నాలు ఓవైపు కొనసాగిస్తుంటే మరోవైపు ఈరోజు మధ్యాహ్నం నుంచి 2:30 గంటల ప్రాంతం నుంచి కూడా తాము జమ్మలమూడి నుంచి వచ్చే వాహనాలను అడ్డుకుంటామని కూడా ఒక రకంగా జేసీ పిలుపునిచ్చారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటున్నటువంటి భావన కనిపించింది. అయితే ప్రస్తుతం ఆ వివాదానికి తెరపడింది, ఏదైతే వాహనాలు అడ్డుకునే పరిస్థితికి తెరపడింది. కానీ ఈ వివాదం చిలికి గాలివానగా మారకముందే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి వీరి మధ్య సయోధ్య కుదిర్చి, అదేవిధంగా ఏదైతే ఆర్టీపీపీలో జరుగుతున్నటువంటి ఫ్లై యాష్ దందా విషయంలో కూడా అటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ ఫ్లై యాష్ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో జోక్యం చేసుకొని గత
గతంలో ఏ విధంగా ఉండేది, వాటికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య కూడా శాంతింపజేసే ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, మరోవైపు మంత్రి గొట్టిపాటి రవి ఇప్పటికే అటు ఫోన్లో ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా చర్చలు కొనసాగిస్తున్నారు. ఆ చర్చలు కొనసాగిన నేపథ్యంలో ఫలప్రదం కాని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే 50% వాటా అడుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు మాత్రం ఒప్పుకోని పరిస్థితి. అయితే తాజాగా ఇక్కడ లోడింగ్ చేసే వ్యవహారంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దాదాపు 80 లక్షల రూపాయల మేర బకాయి ఉన్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఆ నేపథ్యంలో కూడా ఏదైతే తాను బకాయి పడ్డటువంటి 80 లక్షల అటు పూర్తి స్థాయిలో చెల్లించి ఆ తర్వాత 50% వాటా ఇస్తేనే తాము లోనికి అనుమతిస్తా ఉన్నటువంటి హెచ్చరికలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హెచ్చరించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు ఏదైతే మంత్రి గొట్టిపాటి రవి ప్రత్యేకమైన దృష్టి సారించారు, ఇరువురిని శాంతింపజేసి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ సయోధ్య ఫలితాలు ఇప్పటి వరకు ఫలించిన సందర్భాలు కనిపించడం లేదు. అయితే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలన్నటువంటి భావన అటు వ్యక్తపరుస్తున్నారు. ఏదైతే ప్రభాకర్ రెడ్డిని సర్ది చెప్పే ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా ఎక్కడ వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆదినారాయణ రెడ్డి కూడా అదే స్థాయిలో వెనక్కి తగ్గని పరిస్థితి, అంటే ఒక రకంగా బెట్టు దిగని పరిస్థితి. అంటే మెట్టు దిగితే ఇరు వర్గాలు కూడా సయోధ్య కుదిర్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఇద్దరు కూడా మెట్టు దిగే పరిస్థితి లేకపోవడంతో ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. అయితే దీనికి ఈ ఉద్రిక్త వాతావరణానికి తెరదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా జోక్యం చేసుకుని అటు పూర్తి స్థాయిలో తెరదించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.